కల్వకుర్తి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు విద్యానగర్ కాలనీలో బచ్పన్ స్కూల్ వద్ద భారీగా నిలిచిపోయిన వర్షపు నీరు. ఈ విషయంపై బీజేపీ నాయకులు దుర్గా ప్రసాద్, రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ 1వ వార్డు కాలనీలో ప్రజలు బయటికి రాకుండా రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వెంబడే కల్వకుర్తి సిఐ నాగార్జున దగ్గరుండి పరిశీలించి సొంతగా జేసీబీలతో నీటిని తొలగించి రాకపోకలకు ఇబ్బంది కాకుండా చూశారు. కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లే ప్రధాన మార్గాన్ని కూడా కల్వకుర్తి సిఐ నాగార్జున సొంతంగా 2 జేసీబీతో ప్రజలు వెళ్లే విధంగా దారిని అనుకూలంగా చేశారని, ఇలాంటి సిఐని ఇప్పటి వరకు చూడలేదని, ఈ విధంగా ప్రజల కోసం పనులు చేసి కల్వకుర్తి సిఐ నాగార్జున రియల్ హీరో అయ్యారని ఆయనకు ప్రజల తరపున, కాలనీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ముందు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం గతంలో నిన్న మనం చూసుకుంటే వర్షంలో కూడా ఇక్కడ కూర్చోండి టీం సార్ వాళ్ళందరూ చాలా యాక్టివ్గా పనిచేసిరు. ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నా ఏమున్నా అని కూడా ముందుగా మనం ప్రత్యక్షంగా చూసినాం. ఒక 2-3 గంటలు వాళ్ళు తినకుండా కూడా ఒక రోజు మొత్తం కూడా అక్కడనే వర్షంలో తిరుగుకుంటూ పనిచేసి సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కళ్ళ ముందర మనం అందరం కూడా చూసిన విషయాలు అవి మనకు గుర్తుంది. కాలనీలలో కూడా నీళ్లు పోకుంటే కూడా మా మున్సిపాలిటీ వాళ్ళకంటే ముందుగా కూడా పోలీస్ డిపార్ట్మెంటే దీంట్లో పూర్తిగా బాధ్యత వహించి చేసిరు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. మొన్న వరద ప్రాంతంలో కూడా మనం చూసినాం సిఐ గారిని. ప్రత్యేకంగా కల్వకుర్తి పట్టణ ప్రజల తరఫున వారిని ముఖ్యంగా అభినందిస్తున్నాం. గతంలో మేమైతే ఏ సిఐని కూడా చాలా వరదలు వచ్చినాయి, చాలామంది చూసినాం, కానీ ప్రత్యక్షంగా మీరైతే మేము చూసినాం. మీ బట్టలు కూడా మొత్తం కూడా పూర్తిగా తడిసిపోయినాయి. మరి ఆ రోజు తిన్నారా తినలేదా కూడా మీ సిబ్బంది కూడా మేము చాలా చూసినాం. మేము ఫొటోస్ కానీ లేకుంటే వీడియోలు కానీ ప్రత్యక్షంగా కూడా తరణికల దగ్గర ఉన్న వాగు అసలు నార్కల్ జిల్లా కేంద్రానికి అక్కడికి ఇక్కడికి వాహనాలు పోయే పరిస్థితులు లేనప్పుడు స్వయంగా ఆయన మొత్తం దిగి ఆయనే జేసీబీ అదంతా తీసుకొని మేము ప్రత్యక్షంగా చూసినందుకు మరి ఈ విషయం తెలియజేస్తున్నాం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మునుముందు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న ఎస్ఐసిఐలు పనిచేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి పోలీసు వారికి కల్వకుర్తి పట్టణ ప్రజలకు ఎలాంటి అది లేదు. కేవలం ఇంతకుముందు రాఘవేందర్ గౌడ్ మున్సిపల్